హాయ్ అండి, నమస్తే. నేను లత ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చికెన్ పులావ్ చేసి చూపిస్తానండి. చికెన్ పులావ్ కేజీన్నర చికెన్ అండి. ఇది కేజీన్నర చికెను పులావ్ చేసి చూపిస్తా. ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఒక 1.5 అవర్ అట్లా నానబెట్టి ఉంచాలండి మంచిగా. చూడండి, కావాల్సిన పదార్థాలండి: మిర్చి, పచ్చిమిర్చి తగినంత, కేజీన్నరకు ఒక 2 స్పూన్లన్నర ఉప్పు వేస్తున్నాండి, ఎందుకంటే కారంలో ఉంటుంది కదా. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవి గరం మసాలా అండి. గరం మసాలా, కారం చూడండి, 1 2 3 4, ఒక 5-6 వేసినండి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. నేనైతే బాగానే వేస్తున్నాను, ఒక 50 గ్రాములు అంతా. పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 లీటర్ అంతా పెరుగు. చూడండి, కొంచెం పుల్లగానే ఉండాలండి, మరీ తీయగా ఉండొద్దు. ఇదంతా నీటుగా కలిపి ఒక ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాండి, టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. ఇవంతా నీట్గా కలుపుకోవాలి, మంచిగా కలిసేటట్టు. 2 నిమ్మకాయలు పిండుకోండి. పెద్ద సైజు అయితే 2 పిండుకోండి, చిన్న నిమ్మకాయలు అయితే 3 పిండండి, సరిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి ముక్కకు మంచిగా పట్టాలండి. కారం సరిపోకుండా మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చండి. ఉప్పు కారం టేస్ట్. కారం అయితే ఈ చికెన్ ఉడికించేటప్పుడే ఇంకా కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంకా కొంచెం వేస్తున్నా, సరిపోలేదు. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి చికెన్ పులావ్. మళ్ళీ దీంట్లోకి కూర ఇది ఏం అవసరం ఉండదండి, కర్రీ ఇట్లా ఇదే సరిపోతుంది. కాకపోతే ఒక 4 ఎగ్గులు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1.5 అవర్ ఇట్లా నానబెట్టి ఉంచాలండి. మళ్ళీ చేసేటప్పుడు నేను వీడియో తీసి చూస్తాను. కేజీన్నర చికెన్కు కేజీన్నర రైస్ పోసుకోవాలండి. కేజీన్నర రైస్ ఉండాలి. నీట్గా కడగాలి, 3-4 సార్లు కడిగి రైస్లో వాటర్ పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. కేజీ బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అండి. నేనైతే గ్లాసున్నర పోసినామా, కొంచెం బియ్యం కొత్తవి కాబట్టి. మీరు గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ అన్నీ ఇవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు అన్ని ఉల్లిగడ్డలు గిట్లా మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్, తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే వెన్నపూస వేసుకున్నా బాగుంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి, లేకపోతే నేను వెన్నపూస వేసిందండి, ఈరోజే చేసి పెట్టిన వెన్నపూస. దాంట్లో 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాండి. నేను కేజీన్నర చికెన్ కదా, సన్నం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఎర్రగా అయ్యిందాక వేయించాలండి, మెరూన్ కలర్ రావాలి. కొంచెం చూడండి, కొంచెము ఎర్రగా అయింది, ఇంకా కావాలి. కాకపోతే ఇంట్లో వేసుకునేవి మీకు చూపిస్తాను. దాల్చిన చెక్క, యాలకులు వేస్తున్నాండి. కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. ఇది దీన్ని ఏమంటారోనండి, ఇది వేస్తున్నాం. జాపత్రి, చూడండి, ఇవన్నీ వేసినాము. రెండు 3 లవంగాలు వేసుకుందామండి. బిర్యానీ ఆకు కూడా వేస్తారు కానీ ఏమోనండి, ఇంకా నేను స్కిప్ చేస్తున్నా. బిర్యానీ ఆకునైతే తీసేస్తున్నాను.
కొంచెం పసుపు వేసేద్దామండి, కొద్దిగానే, ఎక్కువ వేయద్దు, అందులో వేసినాం కదా. కొంచెం అల్లం పేస్ట్ వేద్దామండి. చూడండి ఎంత ఇట్లా మగ్గాలి, ఎర్రగా ఇట్లా మగ్గితేనే నీకు స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. చూడండి ఇది మొత్తము చికెన్ మంచిగా మగ్గాలండి. ఉప్పు కారం, కారం అయితే సరిపోయిందండి. ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు చికెన్ ఉడికినాక టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు వేసుకోండి. చూడండి దగ్గరికి అవుతుంది మంచిగా. ఇంకా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. నేనైతే గ్లాసున్నరే పోస్తాను, ఇంకా కొంచెం తక్కువనే పోస్తా, ఎందుకంటే ఇది గ్రేవీ ఉంది. మా బియ్యం కొంచెం కొత్త బియ్యం కాబట్టి నేను తక్కువ పోస్తా. మీరు మాత్రం పాత బియ్యం అయితే కంపల్సరీ గ్లాసుకు 2 గ్లాసులు పోసుకోండి. పెరుగు కూడా గట్టి పెరుగు వేసుకోండి, గ్రేవీ లాగా వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది చేసుకోవడానికి. అందుకని నేను ఇప్పటికీ మంచిగా 75% ఉడికిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ పోసుకుంటాను. అది 4 గ్లాసుల బియ్యం, 4 గ్లాసులు 4 అద్దలు 2 6 గ్లాసులు పోయాలి. ఓకే, నేనైతే 5 పోసుకున్నాండి. 1.5 కూడా తక్కువ పోసిన, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంది, రైస్ కూడా నాని ఉంటాయి కాబట్టి, మా బియ్యం కొంచెం కొత్తవి కాబట్టి కొంచెం తక్కువ పోసిన. మీరైతే గ్లాసుకు 2 గ్లాసులు పోసుకోండి కంపల్సరీ. ఇది మసిలిన తర్వాత మళ్ళీ మనం అది రైస్ వేసుకుందాం. చూడండి మంచిగా వాటర్ మసులుతుంది, ఇందులో పోసిన వాటరు. తర్వాత చికెన్ కూడా మంచిగానే అయ్యిందండి. రైస్ వేసుకుందాము. చూడండి ఇట్లా వేసిన ఎసరైతే ఆడికాడికి సరిపోతుందండి. ఒక విషయం చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇది అడుగు మాడకుండా ఇది కొంచెం వేడి చేసుకోవాలండి. దాని మీదంగా ఇది పెట్టుకోవాలండి. పెట్టుకొని నార్మల్గా మీడియంలో మీడియం కన్నా తక్కువ, సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం మసిలిన దాని నుంచి ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం మూత పెట్టుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా కచ్చిప్ లోపల చేసి ఈ మూత పెట్టాలి. మళ్ళీ తర్వాత చూడండి ఇట్లా కాగానే మనం ఏం చేయాలి, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని సరిపోతుందా, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఇంత వేస్తే ఎక్కువ ఏమొద్దులేండి, బిర్యానీకి వేసినట్టు ఏమొద్దు, ఇంతతోటి సరిపోతుంది. ఒక పావు గంట అట్లా ఉంచాలండి. అయిపోయింది చూడండి మంచిగా మగ్గింది. నేనంతా వాటర్ తక్కువ పట్టుకనే మంచిగా అయిందండి. ఎగ్స్ కట్ చేసి పెట్టిన, కొంచెం పచ్చన్న ఆడాడ వేసుకుందాము, అదే దిగిపోతుంది లోపలికి. వేడి రైస్ కదా, మధ్యలో వేసిన దానికన్నా ఇట్లా అంచులేమో వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మేమైతే అప్పుడప్పుడు చేస్తుంటాము. చికెన్ పులావ్ రెడీ. దీంట్లోకి రైతా చేసుకోవాలండి. మీరు రైతా చేసుకోండి, రైతా అయితే సూపర్. రాని వాళ్ళైతే ట్రై చేసి చూడండి, చాలామందికి వచ్చే ఉంటుంది ఇది. నేనైతే నా వంతు నేను చేసి చూపించిన. మీకు కూడా ఇంకా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి నాకు, ఎలా చేయాలనేది. ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి.
ఆ మధ్య మధ్యన కామెడీ కూడా పెడుతున్నాండి, ఇవే కాకుండా అది చూసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి.